నామానికి స్తోత్రములండి. శాంతి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. నా పేరు కూరపాటి భాస్కర్రావు. నేను రైల్వే స్కూల్లో బిట్రగుంటలో హెడ్ మాస్టర్గా చాలా కాలం పనిచేసి దేవుని యొక్క పిలుపును బట్టి నేను దేవుని సువార్త అందించడానికి బీడీ కూడా చేసి దీంట్లోకి ఎంటర్ అయ్యాను. దేవుని పిలుపును బట్టే నేను 13 సంవత్సరాలు చింతారెడ్డిపాళెంలో సంఘ కాపరిగా కూడా పనిచేశాను. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ మందికి సువార్తని అందించాలా అనేటువంటి దేవుని యొక్క ప్రేరేపణని బట్టి నేను ఈ శాంతి టీవీ ద్వారా మీ ముందు నిలబడి ఈ సువార్తను ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక మారు వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము క్రీస్తునందలి విశ్వాసము అనేటువంటి ఈ కార్యక్రమంలో వరుసగా ఈ సువార్తను నేను అందించాలనుకుంటున్నాను. ఎందువల్లంటే ఏదైనా సరే మనకు ముందు విశ్వాసము చాలా ముఖ్యం. ప్రభువునందు విశ్వాసంతో మనము ముందుకు సాగితే ఏ కార్యక్రమమైనా మనకు జయప్రదంగా జరుగుతుంది. అందుకని మనము క్రీస్తునందలి విశ్వాసం అనేటువంటి కార్యక్రమం ద్వారా చెప్పాలని నేను దానిని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజున మొట్టమొదటిగా ఏదైనా ఒక సంక్షోభము, ఒక సంఘర్షణ, లేకపోతే ఒక ఘర్షణ లాంటి పరిస్థితిలో మనము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితిలో మనము ఎలాగా మెలగాలి, మౌనంగా ఎలా ఉండాలి, తొందరపడకుండా ఎలా చూసుకోవాలి అనే దాన్ని గురించి చిన్న వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరొక మారు మీకు శుభములు తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, పరమందలి తండ్రి, స్తోత్రార్హుడా, నీకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ రోజున మేము నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడి ఉంటుండగా వినుచున్న వారిని అందరినీ మీ యొక్క కృపలో భద్రపరిచి ఈ వాక్యము మా అందరి జీవితంలో కూడా ఫలించులాగన మాకు నేర్పమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సంక్షోభంలో లేకపోతే సంఘర్షణ యందు ఎలా మౌనంగా ఉండాలి అనే దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రశాంతంగా ఎలా ఉండాలి. సహజంగా ఒక సంక్షోభము, సంఘర్షణ, వాదన ఏదైనా వచ్చిందనుకోండి, మనం చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్కసారి ఆ సమస్యలోనికి మనకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోయి మనము ఏదేదో మాట్లాడేసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకుండా మనము ప్రశాంతంగా ఆ సమస్యను పరిష్కరించే విధానములో ఎలా మెలగాలి అనే దాని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. ఎలా మెలగాలి అంటే మొట్టమొదటిగా మనం ఆ సమస్యను గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సమస్య ఏమిటి, ఆ విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలియకుండా మనము మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సాధారణంగా కోపిష్టి వాళ్ళు, లేకపోతే ఊరికే త్వరపడి కోప్పడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా త్వరగా మాట్లాడేసి లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కోవడం మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. అందుకని మనము దేవుని వాక్యం ద్వారా చూస్తే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, కోపిష్ఠుడు కలహము రేపును. కోపిష్టిగా ఉంటే కలహములోకి మనం ఇన్వాల్వ్ అయిపోతాం. మనం మాట్లాడే మాటే ఆ కలహానికి మూల కారణం అయిపోయే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది మనం గమనిస్తే. ఇంకోటి కూడా చెప్తున్నాడు ఆయన, ముక్కోపి అధికమైనటువంటి దుష్క్రియలను చేయును అని ఉంది. ముక్కోపి అంటే కొంతమందికి ఊరికి అసలు మాట్లాడడమే కోపంగా మాట్లాడుతూ ఉంటారు, కసరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని ముక్కోపి, ఫరోషియస్ మ్యాన్ అంటాం. అటువంటి వాళ్ళు చాలా అధికమైనటువంటి దుష్క్రియలు చేసేస్తారు. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో ఊహించుకునే లోపల వాళ్ళు చేసేస్తుంటారు. కాబట్టి అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. మొట్టమొదటిగా మనము ఒక సమస్యను రియలైజ్ చేయాలి, లేకపోతే అవగాహన చేసుకోవాలి. తర్వాతనే మనం మాట్లాడాలి. దీని విషయమై ఈ సామెతల గ్రంథంలోనే ఇంకా కొన్ని చోట్ల కొన్ని మంచి సూక్తులను మనం చూడగలము. 15వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును అని ఉంది.
అలాగే 14వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ముక్కోపి మూఢత్వమును బహుమానముగా పొందును అని ఉంది. అదే అధ్యాయంలో 17వ వచనం చూస్తే త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును, దుర్యోచనలు చేయువాడు ద్వేషింపబడును. దుర్యోచనలు అంటే దురాలోచనలు. మనం వ్యతిరేకంగా ముందే వీళ్ళకి ఏదో ఒకటి చేస్తాము, మనం ఏదో ఒక రకంగా నష్టం కలిగించాలని మనం ముందే నిర్ణయించుకుంటే అటువంటి దుర్యోచనలు, అటువంటి వాళ్ళు అందరి చేత ద్వేషించబడతారు అని మనం గ్రహించాలి. ముఖ్యంగా మన కుటుంబాల విషయంలో మనం చూస్తే, కుటుంబంలో భర్త ఉన్నాడు అనుకోండి, భార్యను ఊరికే కోప్పడడం, ఆగ్రహం తెచ్చుకోవడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, రెచ్చగొట్టడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి రెచ్చగొట్టు వానికి చివరికి మిగిలేది ఏమీ లేదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. మరి కోప్పడి, ఇప్పుడు మనం సహజంగా చాలా కుటుంబాల్లో చూస్తుంటాం, ఊరికే కోప్పడుతుంటారు. ఎందుకంటే భార్య ఏం చేయలేని స్థితిలో ఉంటుంది కాబట్టి ఈయన అంత కోపాన్ని చూపించి, ఆగ్రహం చూపించి, రెచ్చగొట్టి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి కొన్ని రోజులు, కొన్ని గంటలు, లేకపోతే కొన్ని నెలల తరబడి కూడా మాట్లాడుకోకుండా గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏమీ మిగలదు, మనం జాగ్రత్తగా ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కాబట్టి ఒక విషయాన్ని, ఒక సంక్షోభాన్ని మనం పరిష్కరించే సమయం వచ్చినప్పుడు మనము మొదటగా దాన్ని గురించి అవగాహన చేసుకోవాలి. రెండవది, దాన్ని గురించి ముందుగానే మనం నిర్ణయించుకోవాలి. అవగాహనకు వచ్చిన తర్వాత ఓహో పరిస్థితి ఇది, దీనికి మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ముందే మనం నిర్ణయించుకోవాలి. అప్పుడే ఆ సమస్య లేకపోతే ఆ సంక్షోభం ఏర్పడినప్పుడు దాన్ని మనం నిర్ణయించి పరిష్కరించగలము. కాబట్టి అలాగా దాన్ని గురించి మనము ముందే నిర్ణయించకుండా ఒకవేళ త్వరపడి ఏదేదో మాట్లాడేసామనుకోండి, పూర్తిగా మనం కోపానికి లోనైపోయినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి వివేకము కలిగి మనము ఆలోచించి ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అందుకని సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞాని చెప్తున్నాడు, 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే బుద్ధిహీనులు తన కోపమంతా కనపరచును అని ఉంది. కాబట్టి బుద్ధిహీనులు తన కోపాన్నంతా కనపరుస్తారు. అలాగే జ్ఞానవంతుడు కోపము అణుచుకొని దాన్ని చూపకుండును. కాబట్టి జ్ఞానము కలిగిన వాడు ఎవడయ్యా అంటే, ఒకవేళ అవతల భయంకరంగా ఉన్నా, మన మాట లెక్క లేకుండా మనము మౌనంగా వింటూ ఉండాలి, చూడగలగాలి. దాన్ని పరిష్కరించడానికి ముఖ్యంగా జ్ఞాని అనేవాడు మౌనం ప్రదర్శిస్తాడు అని దీన్ని బట్టి మనం గ్రహించాలి. కాబట్టి రెండవదిగా, మనము మాట్లాడడానికి ముందు ఆ విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి. దానికి ఏంటి పరిష్కారం అనేది నిర్ణయించుకున్న తర్వాతే మనము దానికి సమస్యను పరిష్కారం చెప్పడానికి మనకు సులభంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. అలా మనం మనసులో ఏర్పరచుకున్న తర్వాత దాని తర్వాత మనము దాన్ని ప్రతిబింబింపజేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి. అంటే మనం చెప్పదలుచుకున్నది ఏదో సామరస్యంగా చక్కగా మనము చెప్పగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళవచ్చు. దాన్నే యాకోబు పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ యాకోబు భక్తుడు ఇలా చెప్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరీ సంగతులను ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును అయి ఉండాలి. అంటే ఇది మనకు గోచరమవుతుంది. మనము ఏదైనా ఒక సమస్యని మనం పరిష్కరించే దానికి ముందు వినాలి, వినుటకు వేగిరపడాలి. అసలు ఏం జరిగింది అని ఏం తెలియకుండా చూడగానే ఫలాని ఈ వ్యక్తి అని గబోబా అతని మీదకి వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో ఘర్షణలోకి దిగిపోవడం చేయకుండా ముందు వినాలి. విన్న తర్వాత మాట్లాడడానికి కూడా కొంచెం సమయం తీసుకోవాలి, తొందరపడకూడదు. అలాగే కోప్పడడానికి ఇంకా నిదానించాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. ఇవన్నీ ఎవరు చేయగలరు? వివేకంగా, జ్ఞానవంతంగా ఉండేవాడే ఇలాగా నడవగలడు అని మనం గ్రహించాలి. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఆ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. కాబట్టి సుబుద్ధి అంటే మంచి బుద్ధి గనక మనకు ఉంటే మనకు దీర్ఘశాంతము వస్తుంది. సహజంగా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది అసలు మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. కాబట్టి అటువంటి వాళ్ళని సుబుద్ధి అనవచ్చు మనం, మంచి బుద్ధి గలవారు అని. ఆ మంచి బుద్ధి గలవారికి ఇంకొక మంచి లక్షణం కూడా వస్తుంది, తప్పులను క్షమించేటువంటి ఘనత కూడా వారికి లభిస్తుంది. అంటే ప్రతిదానికి నువ్వు అది చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇది అని అనకుండా ఆ సమయానుకూలంగా ఆ సమస్యను పరిష్కరిస్తూ ఆ చేసిన వాళ్ళని
క్షమించగలిగేటువంటి గుణము కలిగి ఉన్నవాడే సుబుద్ధి లేకపోతే వివేకవంతుడు అని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ ఒక సమస్యను మనం పరిష్కరించడానికి మొదలుపెట్టినప్పుడు ముందు మనలో మనకు 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇది ఎందుకు జరిగింది, అసలు ఈ ఘర్షణ ఏమిటి, దీన్ని ఎలా పరిష్కరించాలి అని ముందు మనము మన మనసులో ప్రశ్నించుకుంటే మనకు ఒక మంచి సమాధానం వస్తుంది. వచ్చిన తర్వాత అలా రావడానికి మనము క్రైస్తవులంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా నాలుకను అదుపు చేసుకునేటట్లు నాకు సహాయం చెయ్యి అని మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. అలాగా ప్రార్థిస్తే మనకు దైవ శక్తి వలన కొంచెం మా కోపపడకుండా, ఉద్రేకపడకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఆ సమస్యను పరిష్కరించేటువంటి స్థితి మనకు లభిస్తుంది అని మనం గ్రహించాలి. 141వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు భక్తుడు యెహోవా దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నా నోటికి కావలి ఉంచు, ఎవరో ఒకరిని ఎందుకంటే ఎట్టబడితే అట్ట మాట్లాడకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పెదవుల్లో నుంచి వస్తుంది కాబట్టి మాట, ఆ పెదవులు కూడా ఎట్లంటే ఏదేదో మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండేటట్టు నాకు సహాయం చెయ్యి అని యెహోవా దేవుణ్ణే నేరుగా ఆయన అడుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మనము కూడా ఫాలో అవ్వాలి, మనం కూడా ఆచరించాలి అని మనం గ్రహించాలి. నేను చెప్పబోయే దాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండేటట్టు నాకు సహాయం చేయి అని కూడా మనం ఆయన్ని ప్రార్థించాలి. ఏంటంటే మనం చెప్పబోయేది మనకు తెలుసో తెలియకో వక్రీకరించబడవచ్చు. కాబట్టి దానికి కూడా దేవుని యొక్క సహాయం అవసరము అని మనం గ్రహించాలి. ఇవన్నీ చేసుకునేటప్పుడు మనము ఇంకొక విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అనే వాక్యం అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇది వినంగానే మనకు అర్థమవుతుంది. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును అంటే ఆ ఘర్షణలో ఉన్నటువంటి 2 పార్టీలు ఇంతకీ వాళ్ళు మద్యం సేవించి ఉన్నారా, ద్రాక్షారసం సేవించి ఉన్నారా? అట్లాంటప్పుడు మనం పోయి మధ్యస్థం చేస్తే మన మాట వాళ్ళు వింటారా? వినరు. కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉండదు కాబట్టి ఎట్టబడితే అట్ట మాట్లాడతారు, అల్లరి పనులు చేస్తారు. కాబట్టి అది కూడా గమనించాలి. మనము అనవసరమైన అట్లాంటి ద్రాక్షారసం సేవించిన వాళ్ళు లేకపోతే మద్యం సేవించిన వాళ్ళకి మనం ఏదో న్యాయం చేస్తామంటే వాళ్ళు మన మాట వినకపోగా మనమే అల్లరి పుట్టిస్తారు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కాబట్టి మనము ముందుగానే నిర్ణయించుకొని ఏం మాట్లాడాలనేది, అలాగే ఆ పరిస్థితులు ఏమిటి అనే దాన్ని కూడా మనం గ్రహించి మనం ముందుకి సాగాలి అని దేవుని వాక్యం ఈ రోజున తెలియజేస్తుంది. 4వదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరొకటి ఉంది. ఏంటది? వాళ్ళ సంగతి మనం ఆలోచించాము, కానీ మన సంగతి ఏంటి? మనం ఒకవేళ కోపానికి గురై ఉన్నామా? వాళ్ళ మాటలను బట్టి మనకు కోపం వచ్చి మనం ఇబ్బంది పడుతున్నామా? అలాంటప్పుడు మనము కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడండి కానీ పాపం చేయకుడి అంటే కొట్టడము, తిట్టడము, బూతులు తిట్టడము, లేకపోతే బయటకు నెట్టేయడం ఇట్లాంటివి చేయకండి అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. పైగా ఇంకోటి కూడా చెప్తున్నాడు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సహజంగా మనం ఇళ్లలో చూస్తుంటాం, చిన్నపిల్లలు ఏదో చిన్న తప్పు చేస్తారు, ఆ చిన్నపిల్లల్ని మనం గద్దించి వీలైతే ఒక దెబ్బ వేసి బెదిరించి వీళ్ళు నా దగ్గర నుంచి అని పంపించేస్తుంటాం. ఆ పిల్లవాడు కాసేపు అయిన తర్వాత చిన్నపిల్లవాడు అది అంతా మర్చిపోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, కొంతమంది మనం గమనిస్తే వాళ్ళని కసురుకొని దూరంగా మళ్ళీ తరిమేస్తుంటారు. అలాగా మనం ఆ కోపాన్ని మన మనసులో పెట్టుకొని వాడి మీద మళ్ళీ ఇంకోసారి పాపం వాడు చిన్నపిల్లవాడైనా పశ్చాత్తాపడి మన దగ్గర నవ్వుతూ వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆప్యాయంగా దగ్గర చేర్చుకొని చెప్తే మనం ఒక్కొక్కసారి గమనిస్తుంటాం. ఆ చిన్నపిల్లలైనా సరే వాళ్ళే చెప్తారు, సారీ డాడీ, ఈసారి ఇంక మీదట ఎప్పుడు ఇట్లా చేయను అని అతనే చెప్తాడు. ఎందుకంటే రియలైజేషన్ వచ్చింది. కాబట్టి అలాగా మనము కోపపడవచ్చు కానీ పాపం చేయకూడదు, వాళ్ళని బెదిరించకూడదు అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దానికి బదులుగా ఒక మృదువైనటువంటి సమాధానం మనం కనుక ఇవ్వగలిగితే వాళ్ళ కోపం కానీ మన కోపం కానీ తగ్గిపోతుంది. కాబట్టి కఠినంగా ప్రవర్తించకుండా మనలో ఉన్నటువంటి ఆ కఠినత్వమును
ఆ కోపాన్ని నుండి మనం విడుదల పొందాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. దీన్ని మనం తమాషగా ఇలాగ చెప్పుకోవచ్చు. మనం ఉదాహరణకి చూడండి, కొంచెం వయసు పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి కోపం వస్తే ఆ కోపాన్ని వణికిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంటారు. అది కొడుకైనా కావచ్చు, కూతురైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే కోపం వల్ల ఈయన శరీరంలో ఒక రకమైనటువంటి భౌతిక మార్పులు జరిగిపోయినాయి. ప్రెషర్ వచ్చేసింది రక్తంలో, బ్లడ్ ప్రెషర్. ఆ బ్లడ్ ప్రెషర్ వస్తే, రక్తపోటు వస్తే ఏంటి మనకు తెలుసు, దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే దానివల్ల పెరాలసిస్ రావచ్చు, దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోవచ్చు. కాబట్టి సహజంగా మనకు కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా మౌనంగా కొద్దిసేపు మనం అలాగే ఉంటే ఆ కోపాన్ని మనం సప్రెస్ చేయకూడదు. ప్రశాంతత ఇచ్చి దాని గురించి ఆలోచించకుండా ఒక 2 నిమిషాలు మనం గ్యాప్ ఉంచితే అది మన దాంట్లో కంట్రోల్ అవుతుంది, మన శరీరంలో ముఖ్యంగా ఇట్లాంటి అవాంతరాలు ఏవి రాకుండా. అప్పుడు దాన్ని అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ కోపాన్ని మనం రీప్రెస్ చేయాలి. రీప్రెస్ అంటే దాన్ని పూర్తిగా ఆపేసి మళ్ళీ మొదటి నుంచి ఇలా జరిగిపోయింది, దీనికి ఏం చేయాలి, దీని పరిస్థితి ఏమిటి, మనం ఎలా చేస్తే బాగుంటుందని మళ్ళీ ఆలోచిస్తే మనకు చాలా చక్కని జవాబులు వస్తాయి. కాబట్టి అలాగా దాన్ని మరలా ప్రెస్ చేసి మనం చూసుకోవాలి. అంతేగాని కోపం వచ్చింది కదా అని ఆ కోపంలో మనం విచ్చలవిడిగా మనం ప్రవర్తించేస్తే, కంట్రోల్ చేసుకోలేకపోతే మనకి ఎన్ని రకాలైన అనర్థాలు ఆ ఘర్షణ సంగతి ఏమో కానీ మనకు ఏర్పడతాయని మనం ఇక్కడ గ్రహించాలి. అప్పుడు మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఏమనుకున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో ఆ రీప్రెస్ చేసుకున్న తర్వాత, ప్రశాంతత వచ్చిన తర్వాత అప్పుడు మనం సమాధానం చెప్పాలి. చెప్పేటప్పుడు మనం ముందు కోపంలో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఉన్నాం అనుకోండి, మనకు తర్వాత అయ్యో పాపం అనవసరంగా తిట్టాము, నాకు ఓవర్గా వచ్చేసింది కోపం అని మనం ఫీల్ అవుతుంటాం. అప్పుడు ఏం చేయాలా, కన్ఫెస్ చేయాలి, మనం ఒప్పుకోవాలి. అయ్యా నేను ఇందాక కోపంలో నాకు కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను, ఏమనుకోబాక అంటే అవతల వ్యక్తి యువకులు అనుకోండి, పర్లేదు డాడీ, పర్లేదు అంకల్, అయ్యేం పర్లేదు, మీరు తిట్టాలి కదా పెద్దవాళ్ళు అని సామధానంగా వస్తాడు. చూడండి ఎంత డిఫరెన్స్. అదే నువ్వు ఇంకా 4 మాటలు ఎక్కువగా తిడితే ఒక్కొక్కసారి ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం సప్రెస్ చేయకూడదు కోపాన్ని. రెండవది, ప్రశాంతంగా దాన్ని రిప్రెస్ చేయాలి, తిరిగి ఆలోచించాలి. అలా ఆలోచించిన తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మనము చేసినటువంటి పొరపాటు, మనం స్పీడ్ వల్ల మనం మాట్లాడిన మాటలు ఏమన్నా ఉంటే అవి మనం తప్పుగా మాట్లాడామని మనకు అనిపిస్తే దానికి కూడా మనం కన్ఫెస్ చేయాలి. అలాగా మనం ఆ సంఘర్షణని ఒక మంచి మార్గంలోనికి నడిపించిన వారం అవుతాం. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సమస్యను మనం పరిష్కరించాల్సి వచ్చినప్పుడు సహజంగా ఇది పలాని కాన్స్టిట్యూషన్లో ఎలా ఉంది, లేకపోతే ధర్మశాస్త్రంలో ఎలా ఉంది, లేకపోతే ఇక్కడ సమాజంలో ఆచారం ఎలా చేస్తారు అనేది ముఖ్యంగా తీసుకోకూడదు. నీవు ఒక కొత్త మనిషిలాగా కొత్తగా ఆలోచించి దానికి సరి అయినటువంటి పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నించాలి అని మనము ఇక్కడ గ్రహించాలి. ఇలాంటి స్థితి ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్న సమయంలో ఆయనకే వచ్చింది. ఆయనకి ఎలా వచ్చింది, ఆయన శిష్యులు ఒక చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనేమో ఒక పుల్లతో ఏదో నేల మీద రాసుకుంటూ ఉన్నాడు. ఈ టైంలో హడావుడిగా ఒక ఆమె పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది, వెనకేమో చాలామంది రాళ్ళు పట్టుకొని పరిగిస్తున్నారు. ఆమె వెనక అందరూ వచ్చి అక్కడ ఆగారు. ప్రభు అయిన క్రీస్తు తల ఎత్తి చూశాడు. ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈమె పాపంలో పట్టబడింది, పాపంలో పట్టబడిన వాళ్ళని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఆమె రాళ్లతో కొట్టి చంపమంటుంది. కానీ నువ్వేమో ఏమని బోధిస్తున్నావు, క్షమ, ప్రేమ అనే చాలా ముఖ్యం, నేను పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను అంటున్నావు, కాబట్టి ఇప్పుడు ఈమెనేం చేయమంటావు అని ప్రశ్నించినప్పుడు ప్రభు అయిన క్రీస్తు ఆమె వైపు చూశాడు. ఆమె దీనంగా ఏమి చేయలేని స్థితిలో నిలబడి ఉంది. ప్రభు అయిన క్రీస్తు మళ్ళా తల ఉంచుకొని ఏదో నేల మీద రాస్తూ కూర్చున్నాడు. వాళ్ళు అడిగారు, ఏంటండి మీరు మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అలాగ మౌనంగా ఉంటే ఎలాగా అని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు అయిన క్రీస్తు తల పైకెత్తి, మీలో పాపం చేయని వాడెవడో వాడు మొట్టమొదటిగా రాయి వేయండి అన్నాడు. అనేసి మళ్ళా తల ఉంచుకొని ఆయన ఏదో రాసుకుంటున్నాడు. కొద్దిసేపటికి చూసి ఏంటి ఎవరేం మాట్లాడడం లేదని తల ఎత్తితే ఎవరు లేరు, ఆమె ఒక్కటే నిలబడి ఉంది. ఆమెను అడిగాడు, ఏమయ్యారు వీళ్ళంతా, వాళ్ళందరూ వెళ్ళిపోయారండి, రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. సరే నేను శిక్షించను,
నీవు ఇక మీదట పాపం చేయకుండా జీవించు అని ఆమెకు చెప్పినట్లుగా మనం వాక్యంలో చూడగలం. అంటే చూడండి, అటు ఆయన మీద అసలు వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన ఏదో ఒక రకంగా మాటల్లో ఇరికించి ఆయన మీద నేరం మోపాలని చూస్తున్నారు. అందుకనే వచ్చారు. ధర్మశాస్త్రం ఎట్లా చెప్తుంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము, ఆయన బోధనా విధానంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరినైనా సరే మనం క్షమించాలి, ప్రేమించాలి. నేను అందుకే వచ్చాను, పాపుల్ని వెదకి రక్షించడానికే వచ్చానని ఆయన చెప్తున్నాడు. కానీ వాళ్ళకి ఆయన చెప్పే బోధలు నచ్చడం లేదు. కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు, యూదులకు వ్యతిరేకంగా చెప్తున్నాడు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆయన మీద నేరం మోపాలని చూస్తున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ సిట్యుయేషన్లో ఆయన సొంతగా ఒక మంచి నిర్ణయాన్ని ఇచ్చినట్లుగా, ఈ రకంగా మీరు ప్రవర్తించండిని మనకు తెలియచేసినట్లుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి అలాగా మనము కూడా ఏదన్నా ఒక సమస్యను పరిష్కరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నూతన విధానాన్ని మనం క్రొత్త వ్యక్తిగా ఆలోచించి ప్రవేశపెట్టాలని మనం గ్రహించాలి. అందుకని రోమాపత్రికలో అపోస్తులైన పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పాడంటే, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తమును తెలుసుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోక మర్యాదల ప్రకారంగా మనం చేయకుండా ఏది మంచిది, ఆ పరిస్థితికి ఏది సరి అయినది అని మనం గ్రహించి అలాగా చేయాలా అని మనము గ్రహించాలి. ఒక్కొక్కసారి మనం అలాంటి నిర్ణయాలు చెప్పడానికని ఉన్నప్పుడు మన ప్రక్కన ముక్కోపులు లేకపోతే అమితంగా కోపపడేటువంటి వాళ్ళు, కోపిష్టులు ఉంటారేమో. వాళ్ళు ఉంటే మనకి పరిస్థితి ఏంటంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడతారు. ఎంతసేపు ఆలోచిస్తారేమండి, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి అది చెప్పేయండి వాళ్ళకి అని. అలాగా ఉండకుండా మనం చూసుకోవాలి. మన సొంత ఆలోచన మనకు కలగాలి అంటే పక్కన ఎవరు మనల్ని ప్రాంప్ట్ చేసేవాళ్ళుగా ఉండకూడదు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఇదే విషయం ప్రస్తావించబడినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు. ఏమిటది? కోపచిత్తునితో సహవాసము చేయకుము. కోపం ఉండేటువంటి వాడితో వీలైనంత వరకు జీవితంలో నువ్వు సహవాసం చేయబాక. క్రోధము గలవారితో పరిచయము కలిగి ఉండకము. అంటే ఎవరిని వీడిని ఇటు చేద్దాం అటు చేద్దాం అనుకునేటువంటి వాళ్ళతో మనము అలాంటి పనులు చేయకూడదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇదే మన కుటుంబ విషయంలో మనం ఆలోచిస్తే, నీ కుటుంబంలో కూడా నువ్వు ఊరికే పీడించి ఏడిపించి ఇబ్బంది పెట్టి అలా చేస్తూ ఉంటే నీ భార్యను కానీ లేకపోతే భర్తను కానీ లేకపోతే పిల్లల్ని కానీ నీకు ఒరిగేది ఏమిటి? చివరికి ఏమి మిగలదు, చేతిలో గాలి తప్పితే ఏం మిగలదు. అనవసరంగా ప్రశాంతత కోల్పోతావు. కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి మన ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. కాబట్టి అలాగా చేయకండి అని మనం గుర్తు చేసుకోవాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనంలో ఇదే విషయాన్ని చాలా చక్కగా అక్కడ వివరించినట్లుగా మనం చూడగలం. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. ఏమి ఉండదు, చివరికి ఏమీ ఉండదు. చివరికి కలిసి జీవించాల్సిందే, అంతే, కుటుంబం కాబట్టి. అందుకనే అక్కడ సొలొమోను జ్ఞాని చెప్తున్నాడు, భర్తలారా, ప్రత్యేకంగా భర్తలకి చెప్తున్నాడు, మీరు మీ భార్యలను ప్రేమించవలెను, వారి పట్ల కఠినముగా ప్రవర్తించకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఎందువలంటే భార్య వలన లేకపోతే తల్లి వలన ఇల్లంతా సక్రమపరచబడుతుంది. మనకు కావాల్సిన ఆహారం ఏంటి, కావాల్సినటువంటి ప్రేమ అనురాగాలు అన్నీ అక్కడి నుంచే వస్తాయి. అటువంటి వాళ్ళని ద్వేషించి కఠినంగా ప్రవర్తిస్తే నష్టం ఎవరికి? మనకే. అదే అపోస్తులైన పౌలు కూడా చెప్తున్నాడు కొలసీలకి 3వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి. కానీ ఆయన తర్వాత మాట చెప్తున్నాడు చూడండి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇందాకేమో అక్కడ కఠినముగా ప్రవర్తించొద్దు అన్నాడు, ఇక్కడేమో నిష్ఠూర పెట్టొద్దు అంటున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. నిష్ఠూరం అంటే ఏంటి? అంతా మంచిగానే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, సంతోషంగా ఉంటారు, కానీ సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇది బాగుందా బాగాలేదా, లేదంటే పుట్టింట్లో ఇంతకన్నా బాగా చేస్తారా ఏంటి అన్నప్పుడు పాపం ఆమె అనవసరంగా ఎక్కడో పుట్టింట్లో వాళ్ళు తల్లిదండ్రులని ఈయన ఇలాగా నిష్ఠూర పెడితే ఎవరికైనా బాధేస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకి ఎక్కువ ప్రేమ కలిగి వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ మీద గౌరవం ఉంటుంది ఆమెకి. నీ తల్లిదండ్రుల మీద నీకు గౌరవం ఉంటుంది. కాబట్టి ఒకరి తల్లిదండ్రులు ఇంకొకరు ఎత్తేసుకోవడం, లేకపోతే ఆ పుట్టింటి విషయాల్ని మనం దెప్పి పొడవడం, నిష్ఠూరపడడం వలన మనకు ఒరిగేది ఏం లేదు. చివరికి మనం ప్రశాంతతను కోల్పోతాము అనేది గ్రహించాలి. కాబట్టి అలాగా క్రొత్త విధంగా మనము మెలగడానికి ప్రయత్నించాలి అని
దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చివరిగా ఇదంతా ఏంటి, ఒక సమస్యను మనం పరిష్కరించవలసి వచ్చినప్పుడు ఈ స్టెప్స్ అన్నీ మనం అవలంబించాలి. చివరిగా మనం చేయవలసిన పని ఒకటి ఉంది, దేవుణ్ణి అడగాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఇదేంటండి, ఇందాకే మొదట్లోనే మీరు ప్రార్థన చేయాలి అన్నారు, చెప్పేసారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి, ఎన్నిసార్లు చేయాలి ప్రార్థన అని నసుక్కునే వాళ్ళు కూడా మనలో చాలామంది ఉంటారు. కానీ దేవుడు అంటే ఏంటి, ప్రేమ. ఆయన స్వరూపాన్ని మనం చూడలేం. ప్రేమ ఎక్కడుందో దేవుడు అక్కడే ఉంటాడు, మన తండ్రి అయిన దేవుడు. ఆ ప్రేమ త్వరగా కోపించదు అని మనకు తెలుసు. ఆ ప్రేమ త్వరగా కోపించదు. ఆ ప్రేమ ఎవరు, తండ్రి అయిన దేవుడు. ప్రేమామయుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం, ప్రేమ స్వరూపి అని ఆయన చూస్తున్నాం. కాబట్టి అట్టి ప్రేమను మనము కూడా మన మనసులో పొందాలి కనుక మనము ఆయన చిత్తము ఏమిటో తెలుసుకోవాలి. ఆ ప్రేమ కలిగి జీవించడంలోని ఆ చిత్తం ఏంటో మనము గ్రహించాలి అని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు, ప్రేమ అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, అపకారమును మనసునందు ఉంచుకొనదు. చూడండి ఎన్ని మంచి లక్షణాలు. కాబట్టి ప్రేమ మనం కలిగి ఉంటే మనము కూడా అమర్యాదగా నడడం, స్వప్రయోజనాల గురించి ఆలోచించము, అలాగే అపకారం చేయాలనేటువంటి మనసు మనకు ఉండదు. ఏముంటుంది, ప్రేమ వలన, దేవుని వలన మనకు పొందేది ఏంటంటే ఓర్పు, సమాధానం. కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యం. అందరూ కలిసిమెలిసి జీవించడానికి ఈ ప్రేమ, ఈ ఓర్పు, ఈ సమాధానం అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయని దేవుని వాక్యం ఈ రోజున మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏక మనస్సు కలిగి, రోమాపత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఏక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమ నిమిత్తమే మనము ఏ పని చేసినా చేయాలి అనేది గుర్తుపెట్టుకోమని అపోస్తలుడైన పౌలు రోమీయులకు చెప్తున్నాడు. ఏ పని చేసినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి ఆ దేవుణ్ణి మనం మహిమపరచాలి. అలా మహిమపరిస్తే మనకు వచ్చేది ఏంటి, ఎంతసేపు దేవుణ్ణి ప్రార్థించాం, ఏమొస్తుంది అంటే మనకు ఆయన ఆత్మఫలాలు ఇస్తానని గలతీ పత్రికలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 9 రకాలైన ఆత్మఫలాల్ని ఆయన అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి సమస్య వచ్చిన సందర్భంలో మనకు కావాల్సిన ఆత్మ ఫలం ఏంటి, దీర్ఘశాంతం. ప్రశాంతంగా ఆలోచించాలి. కోపపడి ఎగిరి కొట్టి గందురిచి వాళ్ళు నరిచి వీళ్ళు నరిచి చేయకుండా ప్రశాంతంగా సమస్యను మనం పరిష్కరించాలంటే మనకు దీర్ఘశాంతము కావాలి. ఎప్పుడైతే మనకు దీర్ఘశాంతం వస్తుందో, ప్రశాంతత వస్తుందో, మన హృదయంలో మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను బట్టి మన పెదవులు మాట్లాడతాయి. అదే ప్రభు అయిన క్రీస్తు మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని చెప్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తే స్వయంగా చెప్తున్నాడు, హృదయంలో నీకు ఏముంటుందో దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. హృదయము మనం దీర్ఘశాంతాన్ని కలిగి ప్రశాంతంగా ఉండి మన ప్రేమతత్వాన్ని కలిగిన వారముగా ఉంటే మనం చెప్పేటువంటి మాటలు కూడా అదే విధంగా ఉంటాయి అని ప్రభు అయిన క్రీస్తే స్వయంగా చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి ఒక సంక్షోభంలో మనము ఎలాగా ప్రశాంతంగా మౌనంగా ఉండాలి అనే దానికి అనేక రకాలైనటువంటి వాక్యాల్ని మనం దైవ గ్రంథం నుండి చూసాం. ఇవన్నీ మనము అవలంబించి అనుసరిస్తూ ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారముగా మనము వర్ధిల్లాలని ఈ సందర్భంగా నేను ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందలి తండ్రి, స్తోత్రార్హుడా, నీకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొంచున్నాం. వారిలో ఉన్నటువంటి రుగ్మతలను, అనారోగ్యములను, ఇబ్బందులను తొలగించి మీరు మీ యొక్క వాక్యానుసారముగా వారిని బలపరిచి నీ కృపను వారిపై కృమ్మరించమని వేడుకొంచున్నాం. ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.